రైట్, ఇదే అంశానికి సంబంధించి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అబ్బాస్ గారు, సామాజిక కార్యకర్త, అలాగే జ్వాలాపురం శ్రీకాంత్ గారు, ఏపీ దేవాదాయ శాఖ మాజీ సలహాదారు జూమ్లో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి. నమస్కారం అండి. సో అబ్బాస్ గారు, ముందుగా ఈ వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా జరిగినటువంటి నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో దానికి ముస్లింల అందరూ ఏకతాటిపైకి వచ్చారు. దాంతో పాటుగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే ముస్లిమేతరులు కూడా అందరూ సంఘటితంగా వచ్చి దీనికి వ్యతిరేకంగా నిరసన తెలిపినటువంటి సందర్భం. అయితే ఇప్పుడు ఈరోజు మనం డిబేట్ పెట్టడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే ఈ ముస్లింల ఐక్యత ఏదైతే ఉందో దాని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి హిందువుల్లో కొరవడినటువంటి ఐక్యత, మనం ముస్లింలను చూసి చాలా నేర్చుకోవాలి అనేటువంటి ప్రశ్నలు, అలాంటి ఇవన్నీ మనం చూస్తున్నాము. అందుకోసమనే మేజర్గా మిమ్మల్ని ఈరోజు స్టూడియోకి పిలవడం జరిగింది. రాజ్ న్యూస్ ఏ ఒక్క మతానికో ఏ ఒక్క వ్యక్తికో ఫేవర్గా అసలు మాట్లాడదు ఎప్పుడు కూడా. అందుకోసమనే దీన్ని బయాస్డ్గా కాకుండా అన్బయాస్డ్గా ఈరోజు మనం చర్చిద్దాం. సో మొత్తానికి హిందువుల్లో ఐక్యత కొరవడ్డాం, ముస్లింలలో మీ నుంచి మీరు నేర్చుకోవాల్సినటువంటి విషయం ఐక్యత అనేదానికి మీరు దీన్ని అగ్రి అవుతారా? దీంతో ఇట్లా మీరు చెప్తున్నటువంటి దాంట్లో వాస్తవానికి ముస్లింలలో ఐక్యత ఉందా, హిందువులలో ఐక్యత ఉందా అనేది అది సమస్య కాదు ఇక్కడ. అసలు సమస్య ఏంటి? వక్ఫ్ అనేటువంటి ఏదైతే చట్టం కేంద్ర ప్రభుత్వం చేసిందో ఆ చట్టము హేతుబద్ధంగా ఉందా లేదా, అది సరి అయిందా కాదా, సరి అయింది కానప్పుడు ప్రజలలో వచ్చినటువంటి స్పందన అది సరి అయింది కాదు కాబట్టి దాని మీద మాట్లాడాలని చెప్పి ప్రజలు దాని మీద స్పందించి ముందుకొచ్చారు. సరే, ప్రభుత్వం చెప్తా ఉంది ఇది సరైంది అని చెప్పేసి. నేను ఇప్పటిదాకా మీరు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు వక్ భూములతో పాటు దేవాదాయ ధర్మాదాయ భూములు కూడా చాలా పెద్ద ఎత్తున ఎంక్రోచ్ అయినాయి. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రంలో 80,000 ఎకరాల ఎండోమెంట్ ల్యాండ్ ఉంది, 77,000 ఎకరాల వక్ భూమి ఉంది. ఈ 77,000 ఎకరాల వక్ భూమిలో 55,000 ఎకరాలు కబ్జాకు గురైపోయింది, ఏది వక్ఫ్ ల్యాండ్. అలాగే ఎండోమెంట్ దాంట్లో కూడా 80,000 ఎకరాల ఉన్నటువంటి ఎండోమెంట్ ల్యాండ్లు కూడా దాదాపుగా ఒక 40,000 ఎకరాల వరకు దాంట్లో కూడా కబ్జాకు గురైపోయినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో వీటిని రక్షించుకోవడము అనేటువంటిది ఏదైతే ఉందో దాని సేవ ధార్మిక పద్ధతుల కోసము ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు మనం బీజేపీ ఇప్పుడు ఈ చట్టం చేసింది, వక్ఫ్ చట్టం వాళ్ళు చేస్తూ ఉన్నారు కేంద్రంలో. నేను బీజేపీని ఒకటి అడగదలుచుకున్నాము. ఇప్పుడు మతానికి సంబంధించినటువంటి అంశాలు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం అంటే 2 చట్టాలు చేయొచ్చు. అయితే ఎండోమెంట్కు సంబంధించి అంటే దేవాదాయ ధర్మాదాయకు సంబంధించినటువంటి చట్టం అనేది సెంట్రల్ చట్టం లేదు ఇప్పటిదాకా. ఇప్పుడు 11 సంవత్సరాలు ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. వైనాట్ ఎందుకు చేయలేదు? సెంట్రల్ చట్టం చేసి మొత్తం దేశవ్యాప్తంగా ఎన్ని దేవాదాయ భూములు ఉన్నాయి, ఎన్ని దేవాదాయ భూములు కబ్జాకు గురైనాయి, వాటన్నిటిని సెంట్రలైజ్డ్గా ఒకే దగ్గరికి తీసుకురావడానికి ఎందుకు ప్రయత్నం చేస్తలేరు? అంటే ఈ ప్రయత్నం చేయడానికి ఇప్పుడు దానికి ఒక్కటి కావాల్సిన అవసరం. ఇప్పుడు బీజేపీకి అధికారం ఇచ్చారు. ఇప్పుడు దాంట్లో అనేక రకాలైనటువంటి విహెచ్పి కానీ లేకుంటే వీళ్ళందరూ కూడా ప్రచారం చేసి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. దాంట్లో ఇంకా అధికారంలో వాళ్ళు ఉన్నారు. ఇంకా దాంట్లో ఇంకా వేరే ఇంకా కావాలి అనేది ఏం లేదు. దాంట్లో ఐక్యత దీని సమస్య కాదు ఇక్కడ. కాకుంటే అధికారంలో ఉన్నారు, మేము వాళ్ళు పదే పదే చెప్తున్నారు, మేము ఇది చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు మీరు సెంట్రల్ ఎండోమెంట్ యాక్ట్ అనేది ఎందుకు చేయలేకపోతున్నారు? చేయొచ్చు కదా, సర్వేలు చేయొచ్చు కదా. మొన్న అడిగా నేను, ఇప్పుడు వక్ఫ్కు సంబంధించినటువంటిది ఈ దేశంలో 9,40,000 ఇన్స్టిట్యూషన్స్ అంటే చిన్న చిన్న సంస్థలు ఇలాంటివి అన్నీ ఉన్నాయని చెప్పేసి మనం చెప్తున్నాం. దీంట్లో కబ్రస్థాన్లు ఉన్నాయి, కబ్రస్థాన్లు అంటే శ్మశానాలు, మజీదులు ఉన్నాయి, అలాగే దాంతోపాటు ఈద్గాలు ఉన్నాయి, మదర్సాలు ఉన్నాయి, పాఠశాలలు ఉన్నాయి, అలాగే హాస్పిటల్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ ఉన్నాయని మనం నోటిఫై చేసి ఉన్నాం. అలాగే ఇప్పుడు దేవాదాయ శాఖ కింద కూడా ఇలాంటివి అనేకం నిర్వహించబడుతున్నాయి, చాలా పెద్ద ఎత్తున నిర్వహించబడుతూ ఉన్నాయి. అలాగే శ్మశానాలు మన దేశంలో 4,53,000 గ్రామాలు ఉంటాయి, నివాస ప్రాంతాలు గ్రామాలు. తర్వాత 7,933 పట్టణాలు ఉన్నాయి. ఈ పట్టణాలలో ఆ గ్రామాలలో అనేక శ్మశాన వాటికలు, అనేక దేవాలయాలు ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో కొన్ని అన్యాక్రాంతం అవుతున్నాయి, కొన్ని కబ్జాలకు గురవుతున్నాయి. దేవుని మాన్యం భూములు అనేక భూములు ఉన్నాయి, అవి కబ్జాకు గురవుతూ ఉన్నాయి. వాటన్నిటిని రక్షించండి, ప్రొటెక్ట్ చేయండి. వీటిని కూడా రక్షించండి, వీటిని కూడా ప్రొటెక్ట్ చేయండి, సరి అయిన చట్టాలు చేయండి, వాటిని నిర్వహణ చేయండి, ప్రజలకు మంచిగా అందేలాగా చూడండి.
ఇది కోరుతున్నటువంటిది. అయితే మీరు అన్నట్టుగా ఏదైతే మీరు పోరాడుతున్నారో, ఏదైతే మీరు ఉద్యమంగా తీసుకెళ్తున్నారో, అలాగే గతంలో కూడా హిందువుల నుంచి ఆలయాల భూములు అన్యాక్రాంతమైనప్పుడు వాళ్ళ నుంచి కూడా ఇదే ప్రొటెస్ట్లు వచ్చాయి. అప్పుడు మీకు ఎలా అయితే ముస్లిమేతరులు అందరూ కూడా సపోర్ట్ చేశారో, అలా మీరెందుకు హిందువులకు సపోర్ట్గా రాలేదు అని కొంతమంది వాదిస్తున్నారు. అది వాళ్ళు చెప్పేది తప్పు. ఎక్కడైనా అలాంటి మూమెంట్ జరిగితే ఆ మూమెంట్కి కంపల్సరీ నేను చెప్తున్నా కదా, నేను అది చేయమని నేను డిమాండ్ చేస్తున్నాయి. అట్లాంటిది ఏం లేదు దాంట్లో. అది వాళ్ళు చెప్తుంది ప్రజల మధ్య ఒక విభజన తీసుకురావడం కోసం చెప్పే ఆర్గ్యుమెంటే తప్ప వాస్తవం అట్లా ఎట్టి పరిస్థితిలో ఉండదు. నేను మొన్ననే మీకు ఒక చిన్న సంఘటన చెప్తా. మనకి ఇక్కడ ఉస్నాబాద్లో ఒక ఎల్లమ్మ గుడికి చాలా కాలం క్రితం ఇచ్చారు, టెంపుల్ కోసము ఇచ్చారు, ఒక ముస్లిం కుటుంబం ఇచ్చింది దాంట్లో. కాబట్టి అనేక ఇట్లాంటివి ఏమీ లేవు, ప్రజలు ఇచ్చిపుచ్చుకున్నారు, అనేక రకాలుగా చేసుకున్నారు, అవన్నీ జరిగినాయి దాంట్లో. అది దానికి సంబంధించినటువంటి దాంట్లో ఇది వీళ్ళది అది వాళ్ళదని కాదు, అవి ప్రజలకు ఉపయోగపడేటివి, ప్రజలకి ఉపయోగపడేటువంటివి. దేవాదాయ భూములు కావచ్చు, లేకుంటే వక్ఫ్ ల్యాండ్స్ కావచ్చు, లేకుంటే శ్మశాన వాటికలు కావచ్చు, ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడేటి, సమాజానికి ఉపయోగపడేటి. వాటిని రక్షించండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. వాటిని రక్షించేటువంటి సరైన చట్టాలు చేయండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇంకా ఎండోమెంట్ కమిషనర్ ఉంది. ఇంకా గమ్మత్ ఏంటంటే ఎండోమెంట్కు కమిషనరేట్ ఉంది, నీకు వక్ఫ్కు కమిషనరేట్ లేదు, వక్ఫ్ బోర్డు మాత్రమే ఉంది. దానికి ఏమి జ్యుడిషియల్ పవర్స్ ఏమి ఉండవు, జ్యుడిషియల్ పవర్స్ లేవేమి. ఎండోమెంట్ కమిషనర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్, నీకు వక్ఫ్ బోర్డు సిఓ ఒక మామూలు గ్రూప్ 1 ఆఫీసర్ కూడా కాదు, ఇప్పుడు గ్రూప్ 1 ఆఫీసర్ ఇప్పించారు. అది కదా, అది ఎవరు పెట్టమన్నారు, అది గవర్నమెంట్ పెట్టింది. దాంట్లో ఎవరు పెట్టమన్నారు అంటే ఎవరు పెట్టమన్నారు, దాన్ని గవర్నమెంట్ పెట్టింది. అది కదా గవర్నమెంట్. ఇప్పుడు ఉన్నాయి చెప్తున్నాం, ఏమున్నాయో అవి చెప్తున్నాం. ఎవరు పెట్టమన్నారంటే నువ్వు పెట్టమంటే నేను అడుగుతారా, నన్ను అడుగుతారా? నువ్వు పర్మిషన్ ఇచ్చడానికి నీకు రైట్ ఉందా, నాకు రైట్ ఉందా? యు ఆర్ ఆల్సో సిటిజన్, మై ఆల్సో సిటిజన్, ఎవ్రీ వన్ సిటిజన్. అది కదా, ఎవరు పెట్టమన్నారంటే ఎవరు పెట్టమంటారు దాంట్లో. ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు సిటిజన్ బట్టే ఉంటుంది. అదే కదా, సిటిజన్స్ బట్టే ఉంటుంది. సిటిజన్స్ రైట్ అండి. జ్వాలాపురం శ్రీకాంత్ గారితో మాట్లాడదాం.